ఇక్కడ ఒకటండి, సార్ 160 అంటే ఏమీ కాదు. సార్ ఈ కేసుకు సంబంధించిన సమాచారం మీకేం తెలుసు? మాకు ఈ సమాచారం ఉంది. మీరు దాంట్లో దీని గురించి మీరు ఏం చెప్పగలరు చెప్పండి అని చెప్పటం, ఉమ్, అడగటం. ఉమ్, అది నమోదు చేసుకోవటం. ఉమ్, అంతే తప్ప నువ్వు ముద్దాయివి నిన్ను అరెస్ట్ చేస్తామని రమ్మని కాదు నోటీస్ ఇస్తుంది. కానీ ఆ కేసుకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఎంత ఉన్నది, ఉమ్, మీకు తెలుసునా తెలియదా, తెలిస్తే ఏం జరిగింది, దానికి సంబంధించిన సమాచారం చెప్పండి, మేము నమోదు చేసుకుంటామని చెప్తున్నారు. ఉమ్, దానికి కూడా బెంబేలు ఎత్తిపోయి ఇంకేముంది, నేను వెళ్ళిపోతాను, నేను ఆ కోర్టుకి వెళ్ళిపోతాను, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాను అని చెప్పేసి అని న్యాయస్థానాలకు పరుగులు తీస్తుంటే అర్థమవుతా ఉంది. వీళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. ఉమ్, దాంట్లో వీళ్ళ పాత్ర ఏదో ఉంది. అందువల్లే పోలీసు వాళ్ళు విచారిస్తే ఆ విచారణలో పొరపాటున ఏమన్నా వాస్తవాలు కొన్ని అయినా చెప్పేస్తామేమో, ఉమ్, చెప్పేస్తే అది మన తలకు చుట్టుకుంటుంది, ఉమ్, నాతో పాటు నా వెనకున్నోళ్ళకు కూడా చుట్టుకుంటుంది అనే ఒక భయం నుంచి ఈ రోజున వాళ్ళు న్యాయస్థానాలకు పరుగులు తీస్తా ఉన్నారు. నిజంగా కనుక మీ పాత్ర లేకపోతే విచారణ సంస్థలు పిలిచినప్పుడు వెళ్ళి, ఇదిగో మా పాత్ర ఇది లేదు, మాకేం తెలియదు, మా విధులు మేము సక్రమంగా నిర్వహించాము, ఈ కుంభకోణంలో మా పాత్ర లేదు అని చెప్పాలిగా. ఉమ్, అది చెప్పడానికి ఎందుకు భయపడిపోతా ఉన్నారు? అంటే విచారణ సంస్థల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల నుంచి మనం చెప్పకుండా తప్పించుకోలేము. కాకపోతే ఒక సూత్రం మట్టుకుంది, ఆ సూత్రాన్ని మర్చిపోయారు పాపం, ఇప్పుడు అమలు చేస్తారేమో. ఉమ్, గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు, ఇది ఊతపదంగా వచ్చే సూత్రం ఏదైతే ఉందో అవును. ఆ సూత్రాన్ని ఇప్పుడు ఉపయోగిస్తారేమో చూడాలి. రెండోది, ఇక్కడ మిథున్ రెడ్డి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలని, ఉమ్, ఈ మర్చిపోయాను, రాజు కసిరెడ్డి విషయంలో కూడా ఉమ్, విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఉమ్, ఈ మధ్య కుంభకోణానికి ఐటీ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన, ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి ఆయన, ఉమ్, కర్త కర్మ క్రియ ఆయనే. ఉమ్, దీంట్లో ఈ యొక్క కుంభకోణంలో ప్రధాన భూమిక ఆయనే. ఆయన ఆనాటి వైఎస్ఆర్సిపి చీఫ్కి దూరపు బంధువు, బాగా కావాల్సిన వాడు. నన్ను గనక విచారణ సంస్థలు పిలిస్తే నేను చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే డెఫినెట్గా నేను చెబుతాను అని చెప్పాడు. సార్ ఈయన ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి పని ఏదో చేస్తే తరిమేశారని చెప్తారు, నిజమేనా వీళ్ళ గ్యాంగ్? ఒకటండి, డెఫినెట్గా ఇవన్నీ వచ్చినాయంటే ఇది పొగ లేకుండా, ఉమ్, మంట లేకుండా పొగ రాదు. అవును. కాబట్టి డెఫినెట్గా